ఒక ఎకరా పాము వేసినాను. నేను చేసిన తప్పు ఏంటంటే మహిపాల్ సార్ మాకు ఫీడ్ చెప్పినాడు. దాని కూడా మహిపాల్ సార్ని ఒక మాట అడిగి మాది కాళహస్తి మండలం, నా పేరు జయచంద్ర. ఒక ఎకరా పాము వేసినాను. ఇందులో 4000 పిల్లలు వదులున్నాను. ఇందుకు గాను 8 నెలలు అయింది పంట వదిలి. 1/2 కేజీ 1/4 కేజీలో చేపలు ఉన్నాయి. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే 4 నుంచి 5 ఇంచు పిల్లలు తేవడం మహా తప్పు చేసిన. ఫస్ట్ పాయింట్, 0 పాయింట్లు వదులుకొని 6 నెలలకి పంట తీసుకుంటేనే రైతుకి ఆదాయం. 4 నుంచి 3 ఇంచు పిల్లలు తేవడమే రైతుకి లాస్. నెంబర్ 1. ఫీడ్ చూస్తే ఫీడేమో మహిపాల్ సార్ మాకు ఫీడ్ చెప్పినాడు. దాని కూడా గ్రోత్ బ్రహ్మాండంగా ఉంది. ఆయన కలిసిన ప్రకారం పెంచితే కూడా మెడిసిన్స్ వాడినాము. తెల్ల చేపలు అయితే మాకు సక్సెస్ అయినాయి. కొరవేని మాత్రం మాకు లాస్ వచ్చింది. ఒక కాపు తీసి లాస్ అయింది. ఇది మెడిసిన్ జరిగింది. ఎందుకైనా ఎవరు చేయాలన్నా కూడా కొత్త గుంట కొదిలి చేపలు మాత్రం వదలదు. ఒక మాట 1 year ఒక సంవత్సరం గడ్డి పాసి పట్టనిచ్చి తరువాత చేపలు తీసుకొచ్చి దాంట్లో వదలగలిగితే, దాంతో కూడా మనం కొంత ఫీడ్ వేసుకోగలిగితే అది 0 పాయింట్లు వేసుకొని సక్సెస్ అవుతారు. 4 నుంచి 3 ఇంచు పిల్లలు వేయడం వల్ల ఈ చిన్న చెరువు వల్ల దీంట్లో గ్రోత్ రాదు. పెద్ద చెరువు 100 ఎకరాలు 200 ఎకరాల చెరువులు అయితే 6 నెలలకి 3 నుంచి 4 నుంచి 5 ఇంచు పిల్లలు వేసుకున్నా సక్సెస్ అవుతారు. ఈ చిన్న గుంటలో మాత్రం రైతులు 1-2 ఎకరాలు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే 1/4 కేజీ 200 గ్రాముల సైజు పిల్లలు తీసుకోగలిగినారంటే పాత గుంటల్లో వదులుకొని 6 నెలలకంతా కేజీలకు వస్తాయి. వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు నాకు 3వ కాపు, 2 కాపులు అయిపోయింది. నెక్స్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చేటప్పుడు 2 సంవత్సరాలు దాటేసింది. కాబట్టి ఏ రైతు అయినా కూడా ఎప్పుడు తీసుకున్నా 200 గ్రాములు సైజు పిల్లని 1/4 కేజీ సైజు 0 పాయింట్లు తీసుకొని వదులుకోండి. ఎవరైనా సక్సెస్ అవుతారు. వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు చిన్న కొత్త గుంటలు లోడేసి ఆ కొత్త నీళ్ళు వదిలేసి దాంట్లో గ్రోత్ రాదు, లాస్ అయిపోతారు. 1.5 సంవత్సరం కూడా 1/2 కేజీ వస్తుంది, అంత మించి రాదు. ఇది నా సొంతంగా పడ్డ కష్టం కాబట్టి నాకు తెలుసు దీంట్లో విషయము. దీన్ని బట్టి మీరు ఎవరన్నా వదులుకోవాలన్నా కూడా పట్టాలన్నా కూడా మహిపాల్ సార్ని ఒక మాట అడిగి మీరు ఏ విధంగా చేసుకోవాలని ఫస్ట్ నుంచి వాళ్ళ ఫామ్లో కానీ ఎదగలిగినారంటే డెవలప్ అవుతారు. లేకపోతే లాస్ అయిపోతారు. మన సొంతంగా వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు యూట్యూబ్లో ఆ ట్యూబ్లో చూసినంటే లాస్ అయిపోతారు. సొంతంగా ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరన్నా తీసుకోవాలా, లేకపోతే వాళ్ళ గైడ్స్లో అన్నా పెరగాల. మహిపాల్ గైడ్స్లో కానీ పెరగబడినారంటే ఆయన అన్ని రీజన్గా దగ్గరుండి మేత కానీ అన్ని దగ్గర చేస్తారు కాబట్టి మీకు లాస్ రాదు. ఇది నేను చెప్పగలుగుతున్నది. ఇప్పటికైతే నాకైతే ఈ తెల్ల చేపలో లాస్ రాదు. ఈ కాపుకి ఎక్సలెంట్గా డబ్బులు అనేది వస్తుంది. ఎలాంటి చేపలు నష్టపోలా, చనిపోలా, ఎలాంటి జబ్బులు లేవు, ఎక్సలెంట్గా ఉన్నాయి. 1/2 కేజీకి వచ్చి ఉన్నాయి. ఇంకొక 3 నెలల్లో పంట తీస్తాను. ఏ పరిస్థితుల్లో 2 టన్నులన్నా బయట తీస్తాను. ఇది వాస్తవం. ఫస్ట్ నేను కొరవేళ్ళు 4000 పిల్లలు వదిలాను. 4000 పిల్లలకు గాను అవి 1/2 కేజీకి వచ్చేటప్పటికి అవి ఆక్సిజన్ లెవెల్ తక్కువైపోయి ఒత్తు వల్ల ఒక 2000 పిల్లలు చనిపోవడం జరిగింది. ఇది జరిగేటప్పటికి ఇంకొక 2000 పిల్లలతోని 1 సంవత్సరం 2 నెలలు దాన్ని పంట చేతికి వచ్చేదాకా చేసుకుంటా వచ్చినాను. అప్పటికి 2 లక్షలు దానా ఖర్చు అవుతుంది. 2 లక్షలు అవుతూ నెక్స్ట్ కూడా వచ్చి 1 టన్ను చేపే ఉంది పడితే ఒక 2,20,000 చేతికి వచ్చింది. 2 లక్షలు లాస్ అయింది. దానివల్ల ఇది మనకు సెట్ కాదు. ఎందుకంటే మనం నంబర్స్ ఎక్కువ వదిలేసినాం కాబట్టి లాస్ అవ్వగలిగినాము. కాబట్టి కొరమీన్ అనేది ఎకరాకి 2-2.5 జాస్తి వేయకూడదు. దీని ఎక్స్పీరియన్స్ మనకు లేదు. దీనివల్ల లాస్ అయినామని నేను తెల్ల చేపలకి రావడం జరిగింది. తెల్ల చేపలకు వచ్చినాక ఒక పంట తీసినాను. ఎక్సలెంట్గా నాకు ₹10 మిగిలిన ఒక 40 సెంట్లలో 50,000 మిగలగలిగింది. తర్వాత ఇప్పుడు ఎకరాకి మళ్ళీ ఇప్పుడు 4,000 పిల్లలు వదులున్నాను. దీంట్లో కూడా సక్సెస్ అవుతానేసి నాకు నమ్మకం.